ఓకే, సెకండ్ సమ్ అనేది చూద్దాం. వచ్చి సెకండ్ సమ్ ఏంటంటే, ఇఫ్ ఏ డై ఈజ్ థ్రోన్, ఒక డైని త్రో చేసినప్పుడు దేర్ ఆర్ టూ పాసిబుల్ అవుట్కమ్స్. ఇక్కడ టూ అవుట్కమ్స్ ఉంటాయంట. ఏంటంటే ఇఫ్ an odd నెంబర్ ఆర్ an ఈవెన్ నెంబర్. ఓకే, మన డైని త్రో చేసినప్పుడు డైలో మనకి ఏటేటి ఉంటాయి చూడండి. అవుట్కమ్స్ వచ్చి 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది, 4, 5, 6. ఇందులో ఆడ్ నెంబర్స్, ఇవి ఆడ్ నెంబర్స్, ఇవి ఈవెన్ నెంబర్స్, ఇవి ఈవెన్ నెంబర్స్, ఇవి ఆడ్ నెంబర్స్, ఇవి ఆడ్, ఇవి ఈవెన్, ఇవన్నీ కూడా ఈవెన్, ఇవి ఈవెన్. అంటే మనకి రెండే కదా ఉన్నాయి. అయితే ఆడ్ ఉంది, లేకపోతే ఈవెన్ ఉంది. ఒక టూ అవుట్కమ్స్ ఉన్నాయి. ఓకే, రైటే. అంటే నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఈక్వల్స్ టు 2 ఉన్నాయి. ఒకటి ఈవెన్, ఒకటి ఆడ్ కాబట్టి. ఓకే, అయితే ఏమంటున్నాడంటే ఇక్కడ ఇంకోటి ఏమంటున్నాడంటే దేర్ ఫోర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అన్ ఆడ్ నెంబర్ ఈక్వల్స్ టు, మనకి అక్కడ ఇచ్చేసాడు. వచ్చి ఎంత ఇచ్చాడంటే ప్రాబబిలిటీ అనేది ఎంత అంటున్నాడు వాడు. టెక్స్ట్ బుక్ లో వచ్చేటప్పటికి ఏమంటున్నాడంటే ప్రాబబిలిటీ వచ్చి ప్రాబబిలిటీ ఆఫ్ ఆడ్ నెంబర్ ఈజ్ 1/2 అని చెప్పేసి అంటున్నాడు. ఈజ్ 1/2 అంటున్నాడు ప్రాబబిలిటీ. ఒక ప్రాబబిలిటీ 1/2 అంటున్నాడు కాబట్టి ఓకే, ద నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్, ద నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 2 ఉన్నాయి. ప్రాబబిలిటీ ఏమంటాడంటే 1/2 అవుతుంది అంటున్నాడు. ప్రాబబిలిటీ 1/2 అవుతుందా లేదో మనం చెక్ చేయాలి. ఎందుకంటే ప్రాబబిలిటీ ఈక్వల్స్ టు ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఆడ్ నెంబర్ రావడానికి ప్రాబబిలిటీ చెప్పాలి మనం. ప్రాబబిలిటీ దేనికి? ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఆడ్ నెంబర్ రావడానికి ప్రాబబిలిటీ. దానికి ఏంటి? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ outcomes, number of favorable outcomes by number of all possible outcomes. possible outcomes మాత్రమే ఉన్నాయి. ఓకే, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమున్నాయి? ఆడ్ నెంబర్ కదా, 1, 2, 3, మనకి 3 ఉన్నాయి. ఓకే, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 3 ఉన్నాయి. ఓకే కదా, ఇక్కడ సరే ఆడ్ నెంబర్ అనేది ఏంటి? ఒకటే కదా. ఆడ్ నెంబర్స్ అనేవి మనకి ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఆడ్ నెంబర్స్ అనేవి మనకు ఒకటే. ఆడ్ నెంబర్స్ అనేది ఒక అవుట్కమ్. మనకి ఇక్కడ అవుట్కమ్స్ ఎలా లెక్కేస్తున్నాం లెక్క చేసుకోండి. ఆడ్ నెంబర్స్ అన్ని ఒక అవుట్కమ్, ఈవెన్ నెంబర్స్ అన్ని ఒక అవుట్కమ్. కాబట్టి మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆడ్ నెంబర్స్ అన్ని ఒక అవుట్కమే కాబట్టి 1. నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటంటే 2 కాబట్టి 2. ఓకే, మీరు ఇది కొంచెం అర్థం చేసుకోవాలి. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈక్వల్స్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే ఇక్కడ ఎన్ని అంటే ఆడ్ నెంబర్స్ అన్ని ఫేవరబుల్. ఇప్పుడు మనకి అది రావడానికి కదా ప్రాబబిలిటీ చెప్తున్నాడు అది వచ్చి. ఓకే, ఆడ్ నెంబర్స్ అన్ని ఒక అవుట్కమ్, ఈవెన్ నెంబర్స్ అన్ని ఒక అవుట్కమ్. టోటల్ అవుట్కమ్స్ 2 ఉన్నాయి. ఓకే, అది 2 నోట్ చేసాం. తర్వాత వచ్చేటప్పటికి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే ఇప్పుడు ఆడ్ నెంబర్ రావడానికి కదా ప్రాబబిలిటీ చెప్తున్నాం కాబట్టి ఇవన్నీ కలిపి ఒక అవుట్కమ్ అని చెప్పాం కాబట్టి 1/2 సరిపోయి. కాబట్టి మనం ఏం చేద్దామంటే మనం దానికి అగ్రి అవ్వచ్చు. అంటే ఇక్కడ వచ్చేటప్పటికి ఆర్గ్యుమెంట్, దిస్ ఆర్గ్యుమెంట్ ఈజ్ కరెక్ట్. ఓకే, ఈ ఆర్గ్యుమెంట్ సరిపోయింది మనకు వచ్చి. ఓకేనా, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.